ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహీదేవి నమః. అందరూ ఈ వీడియో పోయిన వాళ్ళు తిరిగి రావటానికి, అంటే భార్యలు కానీ ప్రేమికులు కానీ ఇంట్లో కొంతమంది బిడ్డలు కూడా కడుపు బిడ్డలు సంతానం తల్లిదండ్రుల మీద గొడవలు పెట్టుకొని వెళ్తారు, బయటికి వెళ్ళిపోతారు, మీ దగ్గర మేము ఉండలేము అని. అలాంటి వాళ్ళు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని తిరిగి మళ్ళీ రావటానికి మంచి యంత్రమే. ఇక్కడ ముందుగా ఈ శ్రీం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము చేసే వీడియోలు ముందుగా మీకు చేరుతుంటాయి. మేము మంచి మంచి వీడియోలు చేస్తాము. మీకు కొంతమంది అడుగుతున్నారు, వీడియో చేయండి, దీని గురించి చేయండి, దీని గురించి చేయండి అని. మాకు వీలైనంత వరకు మేము చేస్తున్నాము. ఇంకా బ్యాలెన్స్ ఉండే చేయాల్సినవి కూడా, అవి కూడా చేసుకుంటూ వస్తున్నాం. అంటే అన్నీ ఒకేసారి చేయలేము కాబట్టి చెప్తున్నాము. ఈ వీడియో వచ్చేసి పోయిన వ్యక్తి తిరిగి రావటానికి. మనము పోయిన వ్యక్తిని ఎక్కడైనా వెతుకుతాము, ఎక్కడుంటారు. ఈరోజు బెంగళూరులో ఉండొచ్చు, రేపు మైసూరులో ఉండొచ్చు, లేదా పావుగూడలో ఉండొచ్చు, హొస్కోటలో ఉండొచ్చు, అతిబలి ఉండొచ్చు, జిగినిలో ఉండొచ్చు, హైదరాబాదు, సికింద్రాబాదు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం. ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా పట్టుకుంటాము. ఆ విధంగా కాకుండా వాళ్ళంతటికి వాళ్ళు మనసు మార్చుకొని తిరిగి వాళ్ళే రావటానికి ఈ యంత్రము. మరొక విషయం ఏమిటంటే, కొంతమంది ఒకరిని ఒకరు వశపరుచుకోవటానికి కడుపుకి మందు పెడుతుంటారు. కడుపులో మందు ఉన్నప్పుడు ఈ యంత్రము పనిచేయదు. ఎందుకంటే కడుపులో ఉన్నది అది బయటికి వచ్చే వరకు ఎవరు ఏం చేయలేరు. ఆ విధంగా లేనప్పుడు మాత్రము ఈ యంత్రం పనిచేస్తుంది. ఎందుకంటే తర్వాత కామెంట్లు పెడతారు, ఫోన్ చేసి అడుగుతున్నారు, మా అబ్బాయికి పలానా అమ్మాయి మందు పెట్టిందండి, వస్తాడా అని. అదైతే మేము గ్యారంటీ ఇవ్వలేము. ఈ యంత్రము భుజిపత్రే అని ఉంటుంది. భుజిపత్ర అంటే ఇది ఈ విధంగా ఉంటుంది, చూడండి. నేను వేరే వాళ్ళకి ఇది చేస్తున్నాను, చెప్పారు, చేస్తున్నాను. అంతా అయిపోయి మిగిలినవి ఇందులో అష్టగంధంతో రాసుకోవచ్చు. ఏ యంత్రం రాసినా ఫస్ట్ పంచదశి యంత్రం రాయాలి. ఫస్ట్ పంచదశి యంత్రం రాసిన తర్వాత మిగతా యంత్రాలు రాయడం మొదలుపెట్టండి. ఫస్ట్ పంచదశి యంత్రం రాయండి, దాని కింద లేదా పక్కన మీకు ఏ యంత్రం అయితే చూపిస్తున్నానో ఆ యంత్రమును రాసుకోండి, ఫలితం వస్తుంది. ఈ భుజిపత్ర ఈ విధంగా ఉంటుంది. ఈ భుజిపత్ర పైన అష్టగంధంతో రాయండి. ఇదిగో యంత్రం కూడా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మధ్యలో దేవదస్థానం ఉంది కదా, అక్కడ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ పేరు రాయండి. వాళ్ళ పేరు రాసి మీకు కావాల్సింది కస్తూరి, గోరాజనం ఉంటే
గోరాజనం వేయండి, చందనము, కొంచెం పాదరసము ఇవన్నీ వేసి నల్ల దారంతో కట్టుకోవాలి. ఈ విధంగా మీరు భుజపత్ర మీద రాసి ఒక తాయితలో ఉంచి పసుపు కుంకుమ వేసి తెల్ల గురిజ లేదా తెల్ల వెంపలి చెట్టు అని ఉంటుంది, వెంపల చెట్టు వేసి కొంచెం తేనె మగినం అంటే నీళ్ళు లోపల బాగా ఉండటానికి వేసి దీన్ని మూత బిర్రిగా బిగించి నల్లదారంతో మీరు 3 ముడులు వేసి 3 పైన ఒక 2 ముడులు మొత్తం 5 అవుతాయి. ముడులు వేసి పూజా మందిరం ఉంచి మీరు ఈ యంత్రంని 41 రోజు మీరు పూజ చేయాలి. అంటే 41 రోజు అనగానే భయపడద్దు, మళ్ళా అమ్మో 41 రోజా అనుకుంటారు. మీకు 11 రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. 11 రోజుల్లో మీకు రిజల్ట్ అనేది నేను పలానా జాగాలో ఉండాను, నేను బాగానే ఉండాను, మీరేమి ఇబ్బంది పడొద్దు, నేను నిదానంగా వస్తాను, ఇక్కడ నేను పని చేసుకుంటున్నాను, పర్వాలేదు, మీరేం భయపడొద్దు అని మీకు ఫోన్ చేయటం జరిగింది. తర్వాత క్రమాన ఇంటికి రావటం అనేది జరుగుతుంది. ఇది పోయిన వ్యక్తులు తిరిగి రావటానికి, తనంతట తాను వాళ్ళంతట వాళ్ళు రావటానికి ఈ యంత్రం 41 రోజు 11 నుంచి 41 రోజుల లోపు అతను ఖచ్చితంగా తిరిగి వస్తాడు. మీరు పూజ అనేది మీరు ఏ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఏ విధంగా అయితే మీరు ఇంట్లో చేసుకుంటున్నారు అదే ప్రకారం చేయండి. ధూపం చూపించండి, 2 అరటి పండ్లు ఉంచండి, 21 పావలా బిళ్ళలు ఉంచండి. 21 పావలా అంటే 25 పైసలు అంటారు కదా, 25 పైసల బిళ్ళ పావల 21 ఉండాలి. ఉంచి 11 నుంచి 41 రోజుల వరకు మీరు పూజ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా తిరిగి వస్తారు. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎలాంటి వాళ్ళైనా ఎంత కఠిన హృదయం ఉన్నా కూడా వాళ్ళ మనసు మారుతుంది. దగ్గరలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు తొందరగానే వస్తారు. దూరంగా ఉండి కఠినంగా వాళ్ళు బ్రహ్మ రాక్షసులుగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది నేను రానంటే రాను, మీరు చచ్చే వరకు నేను రాను అంటారు. అలాంటి వాళ్ళకు కొంచెం లేట్ అవుతుంది. ఈ విధంగా పోయిన వ్యక్తులు తిరిగి రావడానికి ఈ యంత్రంతో మీరు పోయిన వ్యక్తిని రప్పించుకుంటారని కోరుకుంటున్నాను. నన్ను అడిగిన వాళ్ళకి నేను నాకు తెలిసిన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ శ్రీం ఛానల్ మీ సపోర్ట్ కనుక ఉన్నట్లయితే ఇంకా మంచి వీడియోలు, మంత్రాలు, తంత్రాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. జై వారాహీదేవి.